మంగళగిరి టౌన్లోని రాయల్ కన్వెన్షన్ హాల్లో సోమవారం బుద్ధ పూర్ణిమ రజతోత్సవ వేడుకలు జరిగాయి. ఓ రిపోర్ట్. ఈ సందర్భంగా జరిగిన సభకు అభ్యుదయ కవి గోలి మధు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంగళగిరి బుద్ధ విహార బోధిరేఖ కృష్ణార్జునరావు బుద్ధ పూర్ణిమ ధర్మ సందేశం అందించారు. ప్రస్తుతం సమాజంలో హింసాత్మక సంఘటనలు జరుగుతుండడం శోచనీయమన్నారు. మహిళలపై, బాలికలపై అత్యాచారాలు జరగడం దురదృష్టమన్నారు. దేశంలో అశాంతి నెలకొని సమాజం పెడమార్గం పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో బౌద్ధం ఒక్కటే ప్రత్యామ్నాయమన్నారు. మన జాతీయ చిహ్నం అశోకుని ధర్మచక్రం కూడా బౌద్ధం నుంచే తీసుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుత సంక్షోభాన్ని నివారించి దేశాన్ని శాంతియుత మార్గంలో నడవాలంటే బౌద్ధం ఒక్కటే శరణ్యమని చెప్పారు. బుద్ధుడు పుట్టినా మన దేశం ప్రపంచానికి శాంతి చిహ్నంగా వెలుగుతోందన్నారు. ముఖ్య అతిథి వ్యక్తిత్వ వికాస నిపుణులు ప్రత్యూష సుబ్బారావు మాట్లాడుతూ బుద్ధుడి త్యాగ ఫలితమే బౌద్ధమన్నారు. రాజ్యాన్ని, భార్యా బిడ్డల్ని వదిలి సమాజం కోసం త్యాగం చేసిన తొలి సామాజిక విప్లవకారుడన్నారు. సమాజంలో అవినీతి, హింస, స్వార్థం పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో బౌద్ధం ఒక్కటే మనకు దిక్కని అన్నారు. మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్ గుత్తికొండ ధనుంజయరావు మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా మంగళగిరిలో బుద్ధ విహార కార్యకలాపాలు సమాజానికి ఆదర్శంగా ఉన్నాయన్నారు. దామర్ల కుమేరస్వామి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో జరుగుతున్న హింసాత్మక సంఘటనలన్నీ నివారించాలంటే బౌద్ధమే శరణమన్నారు. ప్రజానాట్య మండలి జిల్లా నాయకులు కంచెల్ల కాసయ్య మాట్లాడుతూ మంగళగిరిలో గత 25 ఏళ్లుగా జరుగుతున్న బుద్ధ విహార కార్యక్రమాల్లో తాను భాగస్వామి కావడం సంతోషంగా ఉందన్నారు. మంగళగిరిని చైతన్యపురిగా, కళాసిరిగా ఇక్కడి కళాకారులందరినీ పరిచయం చేస్తూ కళలసిరిగా మంగళగిరి పుస్తకం తేవడం ప్రశంసనీయమన్నారు. ప్రస్తుతం మన దేశంలో శాంతి నెలకొనాలంటే బౌద్ధం అవసరమన్నారు. మనుషుల్లో మానసిక శాంతి లోపిస్తోంది. బౌద్ధం ద్వారానే తిరిగి శాంతిని నెలకొల్పగలుగుతామన్నారు. మంగళగిరి కళా సాంస్కృతిక పోషకులు నన్నపనేని నాగేశ్వరరావు మాట్లాడుతూ మన సంపాదన సమాజానికి ఉపయోగపడాలన్నారు. కుల మతాలకు అతీతంగా ఏ మంచి కార్యక్రమం జరిగినా సహాయ సహకారాల్ని అందించాలన్నారు. బుద్ధభూమి పత్రిక సంపాదకులు గోలి సీతారామయ్య మాట్లాడుతూ ఈ వైశాఖ పున్నమికి ఆయన పుట్టినరోజు సంబరాన్ని మంగళగిరిలో జరుపుకోవడం గొప్ప సందర్భం, అదృష్టమన్నారు. ఈ వేదికపై ప్రముఖ రచయిత ఏ రజా హుస్సేన్ రచించిన కలల సిరి మంగళగిరి అనే పుస్తకాన్ని విశ్వశాంతి కళాపరిషత్ అధ్యక్షులు పొట్లాబొత్తి లక్ష్మణరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పుస్తక ఆవిష్కరణ తన చేతుల మీదుగా జరగడం తన అదృష్టమన్నారు. పుస్తకాన్ని డాక్టర్ బూసరపల్లి వెంకటేశ్వర్లు సమీక్షించారు. కలల సిరి మంగళగిరి అనే పుస్తకంలోని కవులు, కళాకారులు ఇదే సభలో ఉండడం అరుదైన విషయమన్నారు. వేగంగా రాయడం రజా హుస్సేన్ కు సెల్లుతో పెట్టిన విద్య అన్నారు. ఇటువంటి పుస్తకం రాయాలంటే ప్రతిభ కాదు, ప్రేమ ఉండాలన్నారు. ఈ పుస్తక రచయితకు తన ఊరు మీద, మనుషుల మీద ప్రేమ ఉండాలి. అవన్నీ రజా హుస్సేన్లో ఉన్నాయన్నారు. మళ్లీ మంగళగిరిలో బౌద్ధం వికసించడం మంగళగిరి ప్రజల అదృష్టమన్నారు. సభలో రచయిత ఏ రజా హుస్సేన్ దంపతులకు సన్మానం జరిగింది. రచయిత తనకు జరిగిన సన్మానానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రేఖా కృష్ణార్జునరావు దంపతులను కూడా సన్మానించారు. ఇదే సభలో బుద్ధభూమి మే నెల సంచికను గుత్తికొండ ధనుంజయరావు బౌద్ధ ధర్మామృతం అనే ప్యాకెట్ సైజ్ పుస్తకాన్ని నన్నపనేని నాగేశ్వరరావు ఆవిష్కరించారు. గౌలి సౌమ్య సభకు స్వాగతం పలికారు. సభ ప్రారంభానికి ముందు దీపం వెలిగించి బుద్ధుడికి నివాళులర్పించారు. సభ ప్రారంభంలో 1 గంట సేపు సామూహిక ధ్యానం చేశారు. అనంతరం బుద్ధుడికి సంబంధించి సంగీత విభావరి జరిగింది. మంగళగిరి గురించి ఏ రజా హుస్సేన్ రచించిన పాటను అల్లక తాతారావు సుమధురంగా గానం చేశారు. అభద్రత లేనటువంటి సమాజాన్ని మనకు కావాలి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాడు రేపు అవుతారు. వాళ్ళు స్వేచ్ఛాయుతంగా, హాయిగా, సంతోషంగా, నిర్భయంగా, భద్రతగా జీవించేటువంటి సమాజం, దేశం మనకు కావాలి. కానీ పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులు అట్లా కనిపించట్లేదు. అందుచేత మనకు శాంతి కావాలి. మన గ్రామానికి, జిల్లాకి, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచం మొత్తానికి కూడా శాంతి కావాలి. ప్రపంచ శాంతి కావాలి. ఈ ప్రపంచ శాంతి సాధించడానికి బుద్ధుడి బోధనలు చాలా బాగా ఉపకరిస్తాయి. అందుచేత ఈనాడు మనకి బుద్ధుడి యొక్క బోధనలు అవసరం అని చెప్పి భావించి 25 సంవత్సరాల క్రితం మంగళగిరిలో ప్రారంభించాము. ఇది ఈనాడు చెప్పాలంటే 1-2 సంవత్సరాల నుంచి ఒక కొత్త పంతలు తొక్కుతున్నటువంటి పరిస్థితి, వాతావరణం చూస్తున్నాం. ఇది రాబోయే రోజుల్లో గోలి మధు గారు, గుత్తికొండ ధనుంజయ్ గారు, నన్నపనేని నాగేశ్వరరావు గారు, ఈ ముగ్గురి ప్రమేయంతో, ఈ ముగ్గురి శుభత్రయం, స్నేహత్రయం ఏదైతే ఉందో, వీరి ఆలోచనతోటి, వీరి సంకల్పంతో ఇదే విధంగా లేదా ఇంతకు మించి
మంగళగిరిలో బుద్ధ పూర్ణిమ యొక్క వేడుకలు, ఆ వేడుకల ద్వారా బుద్ధుడి గురించి తెలుసుకోవాలనేటువంటి ఒక ఆలోచన, ప్రేరణ, దాని ద్వారా బుద్ధుడి యొక్క శాంతి సందేశాలు మనసుకు చేరేటువంటి అవకాశం ముందు ముందు చాలా బాగా కలుగుతుందని చెప్పని తెలియజేస్తాను. నేను కూడా ఒక సైనికుడిగా ఉన్నందుకు నాకు చాలా గర్వంగా, తృప్తిగా ఉంది. ఈ ప్రయాణంలో ఒక 5-6 మిత్రులను కృష్ణ గారి సంకల్పానికి తోడుగా బాసటగా ఉన్నటువంటి మిత్రులు ఉన్నారు. మిత్రులు పామర్తి రవి గారు, కలవకల్లు శ్రీనివాసరావు గారు, ఈ వేదిక ఏర్పాటు చేస్తున్నటువంటి చిలక వెంకటేశ్వరరావు గారు, పొట్లాబత్తుల లక్ష్మణరావు గారు, ఇంకా అనేక మంది మిత్రులు ఈ 25 సంవత్సరాల ప్రయాణంలో వారు కూడా పయనించారు. అట్లాగే గత కొన్ని సంవత్సరాలుగా మాకు మొత్తం ఈ సమస్యని, ఈ కార్యక్రమాలని భుజస్కంధాల మీద వేసుకొని ముందుకు తీసుకున్నటువంటి మిత్రులు గోలి మధు గారు, గుత్తికొండ ధనుంజయ గారు, అట్లాగే ఆకురాజ్ శంకర్రావు గారు, వీరందరూ ఎంతో ప్రశంసనీయులు. 169 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి గౌతమ బుద్ధుడు, సిద్ధార్థుడు ఇవాళ ప్రపంచంలో కొన్ని వందల దేశాల్లో 2569 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఒక మహనీయుని పుట్టిన రోజులు జరుపుకుంటున్నారంటే ఇవాళ ఆయన ఆలోచనని పట్టుకోవాలనేటువంటి ఒక్క ఆలోచనని ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి మిత్రులారా. ఇవాళ ఆయనైతే చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే ఇక్కడ ఆయన ఆశించిన సమానత్వం, సగం మంది మహిళలు ఇక్కడ ఉన్నారు, సగం మంది మహిళలతో జరుపుకోవడం అనే కార్యక్రమం గౌతమ బుద్ధుడికి మనం ఇచ్చేటువంటి గొప్ప సత్కారం. ఇది ఎవరి గౌతమ బుద్ధుడు, ఎందుకు జరుగుతుంది? మన ఇళ్లలో మన తాతలు తండ్రులు చనిపోతే 2 సంవత్సరాలకి 3 సంవత్సరాల తర్వాత ఆయన పేరు మర్చిపోతున్నాం మనం. ఇవాళ ఒక రాచరిక కుటుంబంలో పుట్టాడు గౌతమ బుద్ధుడు. మిత్రులారా, కరెక్ట్గా పట్టుకోవాల్సినటువంటి అంశం, సాధారణ కుటుంబంలో పుట్టలు ఆయన. ఒక రాచరిక కుటుంబంలో ఒక రాజుగా పుట్టాడు. ఒక రాజుగా పుట్టి లక్షల కోట్ల ఆస్తిని, రాజ్యాన్ని, డబ్బుని, అద్భుతమైనటువంటి భార్యని, తల్లిదండ్రుల్ని, పిల్లోల్ని వదిలి ఈ సమాజం కోసం పనిచేయడం కోసం రోడ్డు మీదకి వచ్చినటువంటి మహనీయుడు గౌతమ బుద్ధుడు. సహజంగా పుస్తకావిష్కరణలు జరుగుతూ ఉంటాయి, కానీ ఒక గొప్ప వ్యక్తి, ఒక చరిత్రకారుడు కొన్ని దశాబ్దాల నుంచి ఎన్నో పుస్తకాలు రాసి ఆవిష్కరిస్తూ ఎన్ని వేల మంది జీవితాల్ని వెలుగులోకి తీసుకొచ్చిన మహానుభావుడు రాసినటువంటి ఒక పుస్తకాన్ని నేను ఆవిష్కరించడం నా జన్మ ధన్యమైందని మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే సరే, నేను కళాకారుణ్ణి, చెప్పుకోదగ్గ కార్యక్రమాలు మరి ఎవరికి లేని చరిత్ర కూడా నాకు ఉంది, వాస్తవమే. కానీ చరిత్ర అంటే వాస్తవంగా మాది కమ్యూనిస్టు కుటుంబం. మా నాన్నగారు నేను 5-6 మాసాల వయసులోనే నన్ను స్టేజీల మీద తీసుకెళ్ళి వేషాలు వేయించిన సంఘటనలు ఉన్నాయి. వి మధుసూదనరావు, మిక్కిలేని, వల్లో నరసింహారావు, మరి నాజరు, పెరుమాళ్ళు, పెద్ద వాళ్ళతో నాటకాలు ఆడిన క్రమంలో ఒక చిన్న పిల్లగాడు కావాల్సి వస్తే ఆ పిల్లగాడి తీసుకెళ్ళి నన్ను ఉపయోగించినటువంటి చరిత్ర నాకుంది. ఇది కానీ ఇది ఒక మంచి కార్యక్రమం. మనుషుల మధ్య ద్వేషం, అసూయ, ఒకరి మీద ఒకరికి విద్వేషాలు రగిలించుకొని అనేక సమస్యలకు
మూల బిందువు అయినటువంటి ఆ సమస్యల పరిష్కారం కోసం బుద్ధుడు తన 45 సంవత్సరాల జ్ఞానాన్ని ప్రజలకు అందించినటువంటి పరిస్థితుల్ని